హాయ్ గైస్, ఈ రోజున వచ్చేసి మనమైతే సిఎంఎఫ్ నథింగ్ 2 ప్రో ఏదైతే మొబైల్ అయితే లాంచ్ అయితే అయిందో ఆ మొబైల్ గురించి మనమైతే మాట్లాడుకుందాం అండి. చాలా మంది మొబైల్ అయితే తీసుకుంటున్నారు కాబట్టి అసలు ఈ మొబైల్లో ఏముంది, అలాగే మనకి యూట్యూబ్ కానీ వీడియో ఎడిటింగ్ కానీ దాంతోపాటు గేమింగ్ పనికి వస్తుందా, అసలు ఈ మొబైల్ దేనికైతే యూజ్ అయితే అవుతుంది, అన్ని విషయాలు మనమైతే మాట్లాడుకుందాం. ఒకవేళ మీరు ఈ మొబైల్ కొనాలనుకుంటే మాత్రం ఒక్కసారి వీడియో మాత్రం మీరైతే లాస్ట్ వరకు చూస్తే ఈ మొబైల్ పైన మీకైతే ఒపీనియన్ అయితే వస్తుందండి. మొబైల్ కొనవచ్చా కొనొద్దా అన్ని విషయాలు మనం అయితే మాట్లాడతాం. దీని సైడ్ ఉన్న పాజిటివ్ ఏంటి, అలాగే దీని సైడ్ ఉన్న నెగిటివ్ ఏంటి. సో చాలా వరకు అయితే నథింగ్ ఫోన్ ఈ మధ్యలో చాలా అయితే నెగిటివ్ అయితే వస్తుంది కాబట్టి ఆ కాలంలో అయినా సెకండ్ ఇంకో మొబైల్ అయితే లాంచ్ అయితే చేస్తారు. ఈ మొబైల్లో ఏముండబోతుంది అన్ని విషయాలు మనం అయితే మాట్లాడతాం. జస్ట్ వీడియోని లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. సో మనకు వచ్చేసి ఈ మొబైల్ ఏదైతే ఉందో ప్రజెంట్ సిఎంఎఫ్ నథింగ్ 2 ప్రో ఏదైతే మొబైల్ అయితే ఉందో, సో మొబైల్ వచ్చేసి 8GB ఇంటర్నల్ అయితే రోమ్ అయితే ఇచ్చారు. దాంతోపాటు మనకైతే 128GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంది. ఇంకా పెంచుకోవాలనుకుంటే మాత్రం 256GB వరకు అయితే ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంది. కాకపోతే రేంజ్ మారేసరికి ప్రైస్ కూడా కొంచెం చేంజ్ అవుతుంది కాబట్టి అవి కూడా మనం అయితే మాట్లాడతాం. సో దీంట్లో కెమెరా కనుక చూసుకుంటే మీకు పైన స్క్రీన్ మీద కూడా వేపిస్తారు, చూడండి ఒకసారి ఎలా ఉందో. మనకి కెమెరా వచ్చేసి మనకైతే ఒక రెండు సైడ్లు అయితే ఉన్నాయి, ఇంకో సైడ్ ఒక చిన్న కెమెరా అయితే ఉంది కదా, చూస్తున్నారు కదా. మనకి బ్యాక్ సైడ్ అయితే కొంచెం ప్రీమియం లుక్ అయితే ఉంది. గతంలో ఉన్న మొబైల్ కంటే ఈ మొబైల్లో చాలా చేంజ్ అయితే చేయడం అయితే జరిగింది. సో మొబైల్లో కెమెరా చూసుకుంటే మనకైతే అల్ట్రా వైడ్ యాంగిల్ ఒక 8 మెగాపిక్సెల్ అయితే ఇచ్చారు. దాని తర్వాత వచ్చేసి 50 మెగాపిక్సెల్తో ఇంకో కెమెరా అయితే ఉందండి. సో మనకి దీంట్లో వాడే కెమెరా ఏదైతే ఉందో సోనీ లెన్స్ అవి ఉంటాయి కదా, అవి చాలా అయితే బాగా అయితే ఉన్నాయి కాబట్టి నథింగ్ ఫోన్లో బెస్ట్ ఏదైనా ఉందంటే కెమెరా క్వాలిటీ అనుకోవచ్చు అండి. 50 మెగాపిక్సెల్ ఇచ్చినా సరే చాలా బాగా అయితే ఉంటుంది కాబట్టి సో 50 మెగాపిక్సెల్ కెమెరాలు రెండు ఉన్నాయి. దాంతోపాటు వైడ్ యాంగిల్లో వచ్చేసి 8 మెగాపిక్సెల్ కెమెరా ఒకటైతే ఉంది కాబట్టి బ్యాక్ సైడ్ కెమెరా అయితే పర్ఫెక్ట్ లుక్. దాంతోపాటు మనకైతే ఫ్లాష్ అయితే ఉంది. సో ఫ్లాష్ అందరికి తెలిసిందే కదా. ఇంకా మనకైతే దీంట్లో డిస్ప్లే చూసుకోవాలి కదా. సో డిస్ప్లే చూపిస్తే చూడండి, మనకి 6.7 ఇంచెస్తో డిస్ప్లే అయితే వచ్చిందండి. సో మన డిస్ప్లే వచ్చేసి ఫుల్ హెచ్డి డిస్ప్లే అయితే ఇచ్చారు. సో 120 హెచ్ అయితే ఫ్రీక్వెన్సీ అయితే ఉంది కాబట్టి దీంట్లో చాలా వరకు అయితే మనకైతే బ్రైట్నెస్ కూడా చాలా ఎక్కువ అవుతుంది కాబట్టి ఇది బ్రైట్నెస్ విధంగా అలాగే డిస్ప్లే విధంగా చూసుకోవచ్చు, చాలా బాగానే ఉంది. అలాగే బ్యాటరీ బ్యాకప్ కొంచెం నాకైతే డౌట్ అయితే అనిపిస్తుంది, ఎందుకంటే 5000 mAh బ్యాటరీ అయితే ఇచ్చారండి. ఇప్పుడు వచ్చే మొబైల్లో 6000 వస్తుంది, 5500 అయితే వస్తుంది. 5000 mAh బ్యాటరీ బ్యాకప్ అయితే ఇచ్చారు. మ్యాక్సిమం మనకి గేమ్ పబ్జీ ఆడితే మాత్రం ఒక 1.5 అవర్ నుంచి 2 అవర్స్ అయితే వస్తుంది. కొత్తలు అనుకుంటే మాత్రం ఒక 2 అవర్స్ చేంజ్ అయితే వస్తుంది. మరీ మొబైల్ పాత పడేసరికి కొంచెం తగ్గుతుంది కాబట్టి బ్యాటరీ ఓకే, ఇంటర్నల్ స్టోరేజ్ ఓకే, దాంతోపాటు కెమెరా కూడా ఓకే, పర్లేదు బాగానే ఉంది. ఇంకా దీంట్లో ప్రాసెసర్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ ఇది ఉందండి. ఈ మొబైల్ వచ్చేసి 5G మనకి. సో ఈ మధ్యకాలంలో అన్ని మొబైల్స్ అయితే 10,000 రూపాయలు పెట్టినా సరే మనకైతే 5G మొబైల్ అయితే వస్తుంది. దీంట్లో డైమెన్సిటీ ప్రాసెస్ అయితే యూజ్ చేశారు, ఇంకా జనరేషన్ అయితే కాదండి దీంట్లో, ఓకేనా. సో ఇంకా మీకు ఫర్దర్గా ఇంకా ఏదైనా డీటెయిల్ కావాలంటే వీడియో కింద కామెంట్ అయితే చేయండి. అలాగే చాలా మందికి ఈ మొబైల్ దేనికి ఉపయోగపడుతుందంటే కెమెరా ఏదైనా మీరు షార్ట్ వీడియోస్ కానీ లాంగ్ వీడియోస్ కానీ ఏదైనా రికార్డింగ్ చేసుకోవాలనుకుంటే నథింగ్ ఫోన్ నుంచి సిఎంఎఫ్ ఏదైతే 2 ప్రో అయితే ఉందో ఈ మొబైల్ అయితే తీసుకోవచ్చు. ఈ బడ్జెట్ వచ్చేసి మనకైతే కొంచెం 256GB ఇంటర్నల్ స్టోరేజ్కి ఒక విధంగా, 120కి ఒక విధంగా అయితే ఉంది. ఆ ప్రైస్ కూడా మీకు అయితే చెప్తా, ఒకసారి చూడండి. సో ప్రైస్ చూసుకుంటే మనకైతే 8GB ర్యామ్ అలాగే ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చేసి 128 కలిపి ఉంటే ₹1 తొక్క 19,000 రూపాయలు అండి. ఒకవేళ 8GB ర్యామ్ అలాగే 256GB ఇంటర్నల్ స్టోరేజ్ కావాలనుకుంటే మాత్రం మనకి దాదాపుగా 21,000 రూపాయల వరకు అయితే పడుతుంది. సో 2,000 రూపాయలు, ఎందుకంటే ఇంటర్నల్ ఏదైతే స్టోరేజ్ అయితే ఉందో ఆ చేంజ్ అయింది కాబట్టి దీనికి సంబంధించిన ఛార్జెస్ అనేది వాళ్ళైతే యాడ్ అయితే చేయడం అయితే జరిగింది. మిగతావన్నీ సేమ్ టు సేమ్ అన్ని. కెమెరా క్వాలిటీ బాగుంది. అలాగే మీకు చెప్పడం మర్చిపోయా కదా, దీంట్లో వచ్చేసి మనకైతే ఫ్రంట్ కెమెరా ఏదైతే ఉందో ఫ్రంట్ కెమెరా వచ్చేసి మనకైతే 32 మెగాపిక్సెల్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. సో 32 మెగాపిక్సెల్ అంటే మంచి క్వాలిటీ అయితే వస్తుంది. అలాగే వీడియో క్వాలిటీ ఏదైతే ఉందో మనకి వీడియో వచ్చేసి 4K అయితే సపోర్ట్ అయితే చేస్తుంది కాబట్టి రికార్డింగ్ కూడా మీరైతే 4K అయితే చేసుకోవచ్చు. మనకి 2360 ఆ రేషియో వరకు వచ్చేసి మనకైతే సపోర్ట్ అయితే ఉంది కాబట్టి ఒక్కసారి మీరైతే మొబైల్ 20,000 రూపాయలు ఏదైనా మంచి మొబైల్ కొనాలనుకుంటే మాత్రం ఈ మధ్యకాలంలో సిఎంఎఫ్ నథింగ్ ప్రో ఏదైతే ఉందో 2 వర్షన్ దాన్ని అయితే మీరైతే పర్చేస్ అయితే చేసుకోండి, మీకైతే మంచిగా అయితే ఉంటుంది. అలాగే ఎవరైతే పబ్జీ ఆడాలి ఇంకా ఏదైనా స్ట్రీమింగ్ చేసుకోవాలనుకుంటే మాత్రం బేసిక్ లెవెల్లో ఈ మొబైల్ అయితే సరిపోతుంది కాబట్టి ఇంకా హైయర్ లెవెల్లో మనకి డబ్బులు పెట్టే కొద్దీ
హైయర్ మొబైల్ అయితే వస్తాయి కదా. 20,000 రూపాయలు వచ్చేసి నాకైతే వర్తబుల్ అయితే అనిపించింది. కాబట్టి మీకు కూడా ఎలా అనిపించిందో వీడియో కింద కామెంట్ అయితే చేయండి. ఒకవేళ ఈ మొబైల్ ఈ మధ్య కాలంలో మీరు కొని ఉంటే మాత్రం మీకు మీ ఎక్స్పీరియన్స్ అయితే మనైతే షేర్ అయితే చేసుకోవాలి. కాబట్టి తప్పకుండా వచ్చేసి మీరు అయితే కామెంట్ రూపంలో కామెంట్ అయితే చేయండి. అలాగే మరిన్ని మొబైల్స్ వచ్చేసి మీకోసం తీసుకొస్తున్నాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టి ట్యాప్ అయితే చేసుకోండి. మంచి మంచి మొబైల్ మీరు మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఓకేనా? సో థ్యాంక్ యూ. జై హింద్.